ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు ఇక మాకంటే తోపుగాలు ఇవ్వలేరు అనుకుంటారు బీఆర్ఎస్ గారు కేసీఆర్ కుటుంబం. మేమే తోపులం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు వాళ్ళు. ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రాజెక్ట్ కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, విషయమే తెలియదు అనుకుంటున్నారు అందరూ. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చి ఏం చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు, సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ అయ్యానో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్నీ కేసీఆర్ పోయి అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి మాకు అంతా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలే, జరిగి రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? క్యాబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని మీద స్పష్టంగా చెప్పాలి. ప్రజల కూడా అయోమయం కేటవుతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కథ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. కానీ అసలు చిన్న పాయింట్ అనవసరంగా దీనికి రాద్ధాంతం చేస్తున్నారు. ఇక్కడ చిన్న గాయం అయితే అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పోయి. అప్పుడు తట్ట మోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి. అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి ప్రతి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ పని నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణ మీద మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రాజెక్టు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా. పంటలు వండినాయి అన్నారు, ఏడ వండినాయి అన్నా. నేను ఇప్పటికంటే ఉంటాను. కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది. మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే
దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం ఉండదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర వ్యవస్థ అని ఒప్పుకో మేము. నిపుణులు ఏ నివేదికేస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీళ్ళు కూడా వేరు కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటూ వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మొన్న రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసారు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండే నాది. పార్టీ స్టాండే, ఎవరిదైనా పార్టీ స్టాండే.